మాట చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో చూస్తే మొదటి మాట ఏమని రాయబడి ఉంది అంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. మాటలో మనకి రెండు విషయాలు అర్థమవుతాయి. ఒకటి ఏంటి అనంటే, యేసు ప్రభు తాను సృష్టించిన వారి మీద ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరచడం కనబడుతుంది. రెండవది ఏంటి అనంటే, తాను బోధించిన దాన్ని తను తిరిగి చేయటం కనబడుతుంది. లూకా సువార్త 17వ అధ్యాయం 3-4 వచనాల్లో చదివితే, నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతని గద్దించుము, అతడు మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించుము. అతడు ఒక దినమున 7 మారులు నీ ఎడల తప్పిదము చేసి 7 మారులు నీ వైపు తిరిగి మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమింపవలెను. పశ్చాత్తాపానికి ఇవ్వబడిన బహుమానం ఏంటి అనంటే క్షమాపణ. పరలోకపు తండ్రి కూడా ఏం చేయుడు అనంటే పశ్చాత్తాపం లేకుండా క్షమించడు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనకి ద్రోహం చేసిన వాడు కనుక పశ్చాత్తాప పడితే ఏం చేయాలంట? క్షమించాలి. ఒకవేళ వాడు పశ్చాత్తాప పడకపోతే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంతేగాని ద్వేషాన్ని ఏం చేయకూడదు, పెంచుకోకూడదు. అదే యేసు ప్రభు ఈ సిలువలో చేసినటువంటి కార్యం. అయితే యేసయ్య స్వయంగా క్షమించకపోవడానికి కారణం ఏంటి? లూకా సువార్త 7వ అధ్యాయం 48వ వచనంలో చూస్తే అక్కడ ఒక పాపాత్మురాలైన స్త్రీ కనిపిస్తుంది. తర్వాత మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే పక్షవాయువు గలవాడు కనబడుతున్నాడు. మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే ఇంటి కప్పు విప్పి దింపబడినటువంటి పక్షవాయువు గలవాడు కనబడతారు. వీరు ముగ్గురితో యేసు ప్రభు ఏమని చెప్తున్నాడు అంటే, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఒక విషయాన్ని గ్రహించాలి. ఏంటి అనంటే, యేసు ప్రభు సిలువలో మన కొరకు పాపముగా చేయబడ్డాడు. లోకమంతటి యొక్క పాపం ఎవరి మీద మోపబడ్డది అనంటే యేసు ప్రభు మీద మోపబడ్డది. కాబట్టి ఆయన ఏం చేయకూడదు అనంటే స్వయంగా వారిని ఏం చేయకూడదు? క్షమించకూడదు. క్షమించే అధికారం తొలగించబడ్డది యేసు ప్రభు మీద నుండి. అందుకని వీరి కోసం ఏం చేస్తున్నాడు యేసు ప్రభు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. తర్వాత యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం చివరి భాగంలో చూస్తే, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను. మన పాపములను క్షమించడానికి మనుష్య కుమారునికి భూమి మీద అధికారం ఉంది అని ఉంది. ఎక్కడ రాయబడింది? మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది. యేసు ప్రభువుకి మన పాపములను క్షమించటానికి భూమి మీద అధికారం ఉంది. అయితే ఆయన భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే అధికారం ఉంది కానీ మోషే సర్పాన్ని ఎత్తినట్లు యేసు ప్రభు భూమికి ఆకాశానికి మధ్యలో వ్రేలాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈయనకి ఏం తొలగించబడింది అనంటే క్షమించే అధికారం తొలగించబడింది. ఏం చేస్తున్నాడు? మనుష్యుల పాపముల కొరకు క్షమాపణ ప్రార్థన చేస్తున్నాడు. మాట ద్వారా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటి అనంటే, మనకి మంచి మాదిరి ఎవరు అనంటే యేసు ప్రభువే. యేసు ప్రభు ఎలా చేశాడో మనం కూడా అలా చేయాలి. యేసు ప్రభు సిలువలో ఏం చేస్తున్నాడు అనంటే, ఆయన మీద నేరం మోపిన వారందరి కోసం క్షమాపణ ప్రార్థన చేస్తున్నాడు. దాని అర్థం ఏంటి అనంటే, నీ మీద ఎవరైనా చెడ్డగా మాట్లాడినా, నిన్ను మోసం చేసిన వారందరి కోసం, శత్రువులందరి కోసం నువ్వేం చేయాలి అనంటే, ఒకవేళ వాళ్ళు పశ్చాత్తాప పడితే నువ్వేం చేయాలి? క్షమించాలి. ఒకవేళ వాళ్ళు పశ్చాత్తాప పడకపోతే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇదే యేసు ప్రభు చేసినటువంటి ప్రార్థన. రెండవది చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం, నీవు నాతో కూడా
పరదేశులో ఉందువని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ యేసుతో పాటు ఇద్దరు దొంగలు కూడా సిలువ వేయబడ్డారు. అందులో ఒక దొంగ యేసుతో, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ఆ దొంగ యేసును చూడడం అనేది అదే మొదటిసారి. ఇంకా ఎప్పుడైనా యేసు ప్రభుని చూశాడా? ఎక్కడన్నా రాయబడ్డాదా అంటే ఎక్కడ రాయబడలే. యేసు ప్రభుని అదే మొదటిసారిగా చూస్తా ఉన్నాడు. అయితే యేసును ఆశ్రయించాలి అని ఆ దొంగకి ఎలా అనిపించింది? అసలు యేసు ప్రభు గురించి ఏమీ తెలీదు. యేసు ప్రభుని ఆశ్రయిస్తే ఆయన రాజ్యంలో నన్ను చేర్చుకుంటాడు, నన్ను క్షమిస్తాడు అని ఎలా అర్థమైంది? అసలు యేసు ప్రభుని చూస్తే అక్కడ ఎలా ఉంది పరిస్థితి అనంటే, తన్ని తాని ఏం చేసుకోలేకపోతున్నాడు, రక్షించుకోలేకపోతున్నటువంటి స్థితిలో యేసు ప్రభు కనబడుతున్నాడు. కానీ ఆ దొంగ ఎలాగా యేసు ప్రభుకి మొరపెడుతున్నాడు? చాలా యాతన పెట్టబడతా ఉన్నాడు యేసు ప్రభు సిలువలో. మొదటి మాట ఏమని చెప్తున్నాడు? తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు ప్రభువా అంటున్నాడు. ఆ మాట ద్వారా ఏమన్నా మారు మనసు వచ్చిందా? ఎందుకు ఈ రెండవ దొంగ యేసు ప్రభుని ఆశ్రయిస్తున్నాడు? అసలు యేసుని చూస్తే అక్కడ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు కూడా యేసు ప్రభుకి వ్యతిరేకంగా కనబడుతున్నారే గాని యేసు ప్రభుకి అనుకూలంగా ఎవ్వరూ లేరంట. అలాంటి పరిస్థితిలో ఆ దొంగ యేసు ప్రభువుని ఎలా ఆశ్రయించగలిగాడు? జాగ్రత్తగా మనం గమనిస్తే ఆ రోజు జరిగినటువంటి అద్భుత కార్యాలు, సృష్టిలో జరిగినటువంటి మార్పులు, ఇవన్నీ జరగక ముందే ఈ దొంగ మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఆ ప్రకృతి అలాగా జరిగిన తర్వాత ఆ ప్రకృతిని చూసి భయపడి దొంగ మాట్లాడాడు అనడానికి అవకాశం లేదు. ఎందుకు అనంటే అవి జరగక ముందే ఈ దొంగ మాట్లాడుతున్నాడు యేసు ప్రభుతో. అద్భుతాలను చూసి మాత్రం యేసు ప్రభుని ఆశ్రయించలేదు. ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి, రక్షణ అనేది కేవలం దేవుని యొక్క కృప ద్వారా వచ్చేది, మనుష్యులను ఆధారం చేసుకొని వచ్చేది కాదు. మనుషుల యొక్క గొప్పతనాన్ని బట్టి కూడా రక్షణ అనేది రాదు. అక్కడ జరిగినటువంటి ప్రకృతి వైపరీత్యాలను చూసి ఈ దొంగ మారు మనసు పొందలే. దేవుని యొక్క కృప ద్వారా ఈ వ్యక్తి మారు మనసు పొందాడు. దేవుని పరిశుద్ధాత్ముడే ఏం చేశాడు అనంటే, పాపాత్ముడైనటువంటి ఈ వ్యక్తి యొక్క కళ్ళు తెరిపించాడు. ఇక్కడ ఈ దొంగ ఏం చేస్తున్నాడు అనంటే, తన గురించి తాను తెలుసుకుంటున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ఇది మనకి న్యాయమే. దొంగ అంటున్నాడు, నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని అంటా ఉంటే, ఈ దొంగ అంటున్నాడు, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అలాగా? మనకి ఇది న్యాయమే, మనకి శిక్ష న్యాయమే. పశ్చాత్తాపడుతున్నాడు, నేను పాపం చేశాను, ఈ పాపానికి తగినటువంటి శిక్ష నేను అనుభవిస్తున్నాను, ఇది మనకి న్యాయమే అని చెప్తా ఉన్నాడు. దేవుడు తాను ఏం చేసుకుంటున్నాడంట, తీర్పు తీర్చుకుంటున్నాడంట. కానీ ఆ పాపానికి తగిన శిక్ష ప్రస్తుతం నేను అనుభవిస్తున్నాను అన్న విషయం ఎవరికి అర్థమైంది అనంటే, ఈ రెండవ దొంగకు అర్థమైంది. ఇలాంటి మార్పు ఇలాంటి ఘోరమైన స్థితిలో ఎవ్వరికి రాదు. కానీ ఎలా వచ్చింది అనంటే, యేసు ప్రభు ఇచ్చినటువంటి కృప ద్వారా ఈ దొంగకి మారు మనసు వచ్చింది. ఎందుకు అనంటే అక్కడ చాలా దీనమైన మనస్సు కనిపిస్తా ఉంది. ఏమంటున్నాడు యేసు ప్రభుతో, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను కూడా కొంచెం జ్ఞాపకం చేసుకోవా? అక్కడ ఏమని మాట్లాడట్లేదు అనంటే, నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను ఒక వారసుడిగా చేసుకో అన్నాడా? ఎంత దీనంగా మాట్లాడుతున్నాడు చూడండి ఆ దొంగ. ఇది నాకు న్యాయమే, నేను చేసిన శిక్షకి తగిన శిక్ష నేను అనుభవిస్తున్నాను, పాపానికి తగిన శిక్ష అనుభవిస్తున్నాను. కానీ నువ్వు ఏ పాపము చేయలేదు, నువ్వు దేవుని కుమారుడివి, నీ రాజ్యంలోనికి నువ్వు వచ్చినప్పుడు నన్ను కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దీనత్వం, పశ్చాత్తాప పడితే ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడు. అక్కడ ఏమంటున్నాడు, నిశ్చయముగా నీవు నా రాజ్యంలోనికి
వస్తావు, నేను వచ్చినప్పుడు నువ్వు వస్తావు, నువ్వు పరదేశులో ఉంటావు అంటున్నాడు దేవుడు. ఈ రెండవ దొంగ పశ్చాత్తాపపడినట్టు బైబిల్ గ్రంథంలో లేదు, కానీ మొదటి దొంగ మాత్రం ఏమైపోయాడంట, పశ్చాత్తాపపడ్డాడు. ఇద్దరు జరిగిందంతా చూశారు, కానీ ఒక వ్యక్తే మారు మనసు పొందాడు, ఇంకొక వ్యక్తి పొందలేదు. కారణం ఏంటి? ఇప్పుడు అందరికీ స్వేచ్ఛనిచ్చాడు. దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రభావం అందరి మీద ఉంటుంది, కానీ దాన్ని ఎవరైతే స్వేచ్ఛను వాడుకుంటారో వారికి మాత్రమే రక్షణ కలుగుతుంది. ఎవరిని దేవుడు బలవంతంగా రక్షణ చేయడు, ఎవరిని దేవుడు బలవంతంగా భక్తి చేయించడు. అందరికీ స్వేచ్ఛ ఉంది. ఇద్దరు చూశారు, కానీ ఆ ఇద్దరిలో ఒక్కరికే మారు మనసు వచ్చింది. నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు అనంటే నువ్వే నిర్ణయం తీసుకోవాలి. దేవుడు మంచి పెట్టాడు, చెడు పెట్టాడు. నువ్వు మంచిని తీసుకుంటావా, చెడును తీసుకుంటావా? నిర్ణయం నీదే. స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు నీకు. ఇద్దరు ఉన్నారు, కానీ ఇద్దరిలో ఒక్కరికే మారు మనసు వచ్చింది.